తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బనకచెర్ల ప్రాజెక్టుపై ప్రధానంగా చర్చించనున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బనకచెర్ల ప్రాజెక్టు ఈ విషయాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ సెక్రటేరియట్ నుంచి లైవ్ లో అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, గడిచిన 15 రోజుల క్రితం కేబినెట్ సమావేశం ఇదే సెక్రటేరియట్లో జరిగిన విషయం తెలిసిందే. ఆ 15 రోజుల నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్తో పాటు ఆ రోజు తీసుకున్నటువంటి పలు నిర్ణయాల మీద ఈ రోజు కూడా ఎజెండాలో కొన్ని చేర్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మనం ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి చాలాసార్లు 18 సార్లు కేబినెట్ సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. 2023 నుంచి డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 17-18 సార్లలో చాలా అంశాల మీద నిర్ణయాలు జరగడం జరిగింది. ఈసారి కూడా కొంత ఎక్స్పెక్టేషన్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీద ప్రధానమైనటువంటి చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టమవుతోంది. ఎందుకంటే వచ్చే నెల 31 తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలన్నటువంటి హైకోర్టు నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఎప్పుడు నిర్వహించాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. గొప్పగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి అంశం మీద ఇప్పటికే కట్టడాలు స్టార్ట్ అయినాయి. అదే సమయంలో కొంత పెండింగ్లో ఉన్నటువంటి నేమ్స్ కూడా రిలీజ్ చేసే ఆలోచన కూడా కనిపిస్తుంది. అదే సమయంలో రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి అంశం మీద కానీ, అదేవిధంగా రైతు బంధు ఇప్పటికే రైతు బంధు ప్లేస్లో రైతు భరోసాని దాదాపు 20-25 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళకు కూడా వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. దాదాపు అత్యధికంగా ప్రతిరోజు 1-2 ఎకరాల చొప్పున ఇచ్చుకుంటూ పోయింది కనుక అది కూడా బాగా ప్లస్ అవుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కనుక స్థానిక సంస్థల ఎన్నికలను ఎంత వీలైతే అంత త్వరగా నిర్ణయించాలి అన్నటువంటి దాని మీద ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం, గత 18 సార్లు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో 315 పైగా అంశాలు ఎజెండాలో చేర్చారు. దీంట్లో చాలా అంశాలు కొన్ని నిర్ణయాలు జరిగాయి, కొన్ని ఇంకా పైప్ లైన్లో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇట్లా చాలా అంశాల మీద జరిగే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటిది కూడా సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో త్వరలోనే అక్కడి నుంచి లాంచ్ చేయాలనుకున్నారు. కొన్ని లక్షల మందికి కూడా ఈ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే 9.5 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు కూడా గత ప్రభుత్వం ఇవ్వలేదు. కనుక ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. కనుక ఈ 18 నెలల నుంచి పేర్లు మార్పు చేసుకోవడానికి ఇట్లా కొంత ఎడిట్ అవకాశానికి జరిగింది. కానీ కొత్త రేషన్ కార్డుల విషయంలో మాత్రం చాలా ఆలస్యం జరిగింది. కనుక ఈ ఆలస్యాన్ని ఖచ్చితంగా తమకు
ఇచ్చుకుంటూనే సైమల్టేనియస్గా స్థానిక సంస్థల ఎన్నికల్లో దీనికి తమకు ఉపయోగపడేలా చేసుకోవాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. కనుక ఈ క్యాబినెట్లో ఈ అంశం చాలా ప్రధానంగా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం గురించి కూడా మాట్లాడుకోవాలి. దాదాపు 6 నెలలుగా వస్తుంది. ఈ స్కీమ్ సంబంధించినటువంటిది విధి విధానాలు నిర్ణయించుకోవాలి. దీని మీద గత క్యాబినెట్లో చర్చించారు, అంతకంటే ముందు క్యాబినెట్లో కూడా నిర్ణయించారు, కానీ అమల్లోకి రావట్లేదు. కారణం ఏంటంటే యువ వికాసం అనేది కేవలం అది బడ్జెట్తో కూడుకున్నది, కానీ రాజీవ్ వికాసం అయితే స్టెప్ బై స్టెప్ ఇవ్వడానికి అవకాశం 50,000 ఉన్న వాళ్ళకి ముందు ఇవ్వాలని, 1,00,000 దాని తర్వాత ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుకున్న వారు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వాలని, 3-4 లక్షలు ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పట్లో ఇచ్చే ఆలోచన కనిపించట్లేదు ప్రభుత్వానికి. కానీ ఎక్కువ బడ్జెట్ కావాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు సేకరణ జరుగుతోంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఖజానా నిండుకున్నటువంటి నేపథ్యంలో చాలా స్కీమ్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే తులం బంగారం కావచ్చు, లేదంటే చాలా స్కీమ్స్ కూడా ఇప్పుడు ముందుకు జరగడానికి రైతులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కూడా కట్టలేని పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఒకేసారి అమౌంట్ చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వివిధ బీమా సంస్థలకు కొంత ఆలస్యం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటిది కానీ, అదేవిధంగా చట్ట సవరణకు సంబంధించినటువంటి బిల్లుల మీద కూడా ఈ క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. కొంత రేటు కూడా పెంచుకోవాలని కూడా ఆలోచన స్టాంపులకు సంబంధించిన అంశం కానీ ఇట్లాంటి అంశాల మీద. అదేవిధంగా ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మీద కూడా ఈ సబ్ కమిటీ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ను బేస్ చేసుకొని కూడా క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనేది కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశం మీద చాలా క్లియర్ కట్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ తీసుకుంది. దాని తర్వాత క్యాబినెట్లో చర్చించారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. దాని తర్వాత కేసీఆర్ని పిలిచారు, హరీష్ రావుని పిలిచారు, ఈటల రాజేందర్ని పిలిచారు. కాళేశ్వర కమిషన్ జరిగిన మొత్తం ఇష్యూలో ఆ 2 పిల్లర్లు ఏదైతే కూలడం జరిగిందో మెడిగడ్డ దగ్గర అంశం మీద కూడా మనం చూసాం. ఈ కాళేశ్వరం మొత్తం కూడా మాత్రం పనికిరాదన్న విషయాన్ని కూడా ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా 10 సార్లు చెప్పినట్టు నేపథ్యంలో కూడా ఖచ్చితంగా దీంట్లో ప్రతిపాదన వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీకి సంబంధించిన నివేదికపై చర్చ జరిగి దాని తర్వాత దాన్ని రిపేర్ చేయడమా, దానికి మొత్తానికే పక్కన పెట్టడానికి అంశం మీద కూడా జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా భూముల విలువ సవరణకు సంబంధించి కూడా జరిగే అవకాశం. ఒకవేళ భూముల విలువ సవరణ కనుక జరిగితే ఖచ్చితంగా కాస్త రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా కొన్ని జిల్లాల్లో కొంత రేటు రిజిస్ట్రేషన్ తక్కువ ఉంది, కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉంది. దీన్ని ఖచ్చితంగా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుంది. దీని ద్వారా కూడా ఆదాయ మార్గాన్ని అన్వేషణ ప్లాన్ చేస్తుంది. స్టాంపు రిజిస్ట్రేషన్ విషయంలో కానీ, దీనికి సంబంధించినటువంటి విషయంలో కానీ, రెవెన్యూ విషయంలో కానీ కొంత ఆదాయ వనరు ఉన్నది కాబట్టి దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడుతున్నట్టుగానే తెలుస్తుంది. అదేవిధంగా ఈ జరిగిన మొత్తం గత క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ అంశం చాలా సీరియస్ ఉంది. గతంలో కొత్తగా తీసుకున్నటువంటి 3 మంత్రులు లాస్ట్ టైం కూడా హాజరయ్యారు. ఈసారి కూడా వాళ్ళు హాజరు కాబోతున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తానికైతే కాసేపటి క్రితమే స్టార్ట్ అయినటువంటి ఈ క్యాబినెట్ సమావేశం రాత్రి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. చాలా అంశాలు ఈ ఎజెండాలో చేర్చారు. దీంట్లో ఎన్ని ముగిస్తారు, ఎంత రాత్రి వరకు చర్చిస్తారని కూడా చూడాలి. లాస్ట్ టైం ఆల్మోస్ట్ 10 గంటల దాకా టైం తీసుకున్నారు రాత్రి. బట్ ఈ కూడా త్వరగానే నిర్ణయాలు తీసుకొని మీడియా ముందుకు వచ్చి అడ్రస్ చేస్తారని మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే నరేందర్, నిరుద్యోగుల విషయం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందా? అంటే నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. మరి స్థానిక సంస్థలకు వెళ్లే ముందు జాబ్ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? దానికి సంబంధించి ఏమైనా చర్చకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే వైశాలి, విద్యార్థులు నిరుద్యోగుల విషయం ఖచ్చితంగా కూడా ఎజెండాలో లేకపోయినా పెట్టాల్సిన అవసరం కూడా మనం ఇప్పటికే సూత్రప్రాయంగా చెప్పారు. ఎందుకంటే మనం నిన్న చూసాం, మొన్న చూసాం, ఈ రోజు కూడా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. విద్యార్థుల విషయానికి వస్తే మనం హాస్టల్లో సరైనటువంటి మెరుగైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, కాలేజీలో ఇష్టానుసారంగా డొనేషన్లు తీసుకుంటున్నారనే విషయం, స్కాలర్షిప్లు పెండింగ్లో ఉండడం, ఈ అంశం మీద విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఎన్ఎస్యుఐ మినాయించి అన్ని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సీఎం ముట్టడి కార్యక్రమానికి వచ్చాయి, సెక్రటరీ ముట్టడి కార్యక్రమానికి వచ్చాయి. ఈ అంశం కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇక నిరుద్యోగుల విషయం కూడా మాట్లాడుకోవాలి. నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండరు ప్రతి ఏటా కూడా 2 లక్షల నిరుద్యోగులకు సంబంధించినటువంటి హామీ ఇచ్చారు. అది ఎప్పటి వరకు చేస్తారన్న దాని మీద ఒక క్లారిటీ తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అంటే ఇప్పుడు యూపీఎస్సీ తరాలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే ఎవ్రీ ఇయర్ షెడ్యూల్ ఉంటుంది, ఈ టైంలో ఎగ్జామ్ జరగాలి, ఈ టైంలో రిజల్ట్ రావాలి అన్నటువంటిది యూపీఎస్సీ నిర్ణయం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు టీజీపీఎస్సీ కూడా అదే రకంగా
ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి కానీ ఎప్పుడు నోటిఫికేషన్ చేసే విషయాలు కానీ ఎప్పుడు భర్తీ చేస్తారని కానీ ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఫిక్స్ చేయాలన్నటువంటి అంశం మీద కూడా ఇప్పటికే రాజకీయ పార్టీలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా చెప్పారు జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తామని. ఆ అంశం మీద కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా గ్రూప్ 1 విషయం కూడా ఇంకా అది కోర్టు విషయంలో అది పెండింగ్లో పడింది. ఇంకా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇంకా అదే సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఎవరి ఇయర్ ఇస్తారని చెప్పారు. కానీ ఎక్కడ పోయిందని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ పదే ఆరోపణ చేస్తున్న నేపథ్యంలో క్యాబినెట్లో ఖచ్చితంగా ఈ అంశం ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇంతకుముందు మనం చెప్పినటువంటి రాజీవ్ వికాసం ఇంపార్టెంటే, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్, అదేవిధంగా ల్యాండ్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్, హెచ్చు తగ్గులకు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా ఈ చర్చ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ సుదీర్ఘంగా ఈ అంశంలో చర్చ జరగాల్సింది. గత ప్రభుత్వంలో మనం చూసాం ఒక్కసారి క్యాబినెట్ సమావేశం పెడితే మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియని పరిస్థితి ఉండేది. కానీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశం ఇప్పుడు నిర్వహిస్తున్నారంటే మరొక 15 రోజుల తర్వాత ఎప్పుడు పెట్టేది క్లియర్ కట్గా ఈరోజు రాత్రే చెప్పేస్తున్నారు. కనుక అదే సమయంలో డిజిటల్ కూడా చేయబోతున్నారు. కనుక ప్రతి మినిట్ ఎజెండాలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దీనిలో ఈ క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుని అవుట్కమ్ ఏమొచ్చింది అనే విషయంలో మొత్తం డిజిటలైజ్ చేస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఈ ప్రభుత్వం వచ్చినా లేదా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా క్యాబినెట్లో ఏ నిర్ణయాలు తీసుకున్నారన్న విషయం ఖచ్చితంగా అది లిఖితపూర్వకంగా డిజిటల్ రూపకంగా ఖచ్చితంగా పొందుపరిచే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా కూడా ఈ ప్రభుత్వానికి మేలు చేస్తుంది. అదేవిధంగా పాలన కూడా ట్రాన్స్పరెన్సీగా జరిగింది అన్నటువంటి విషయం మీద కూడా జవాబుదారీతనంగా ఉండేందుకు వీలుంటుందని ఈ పద్ధతిని శ్రీకారం చుట్టారు. బట్ ఎవ్రీ మంత్లో 2